రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ట్రాక్టర్ మీద ఎక్కిపోయి సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిండట. అగో మంత్రి గారి కాన్వాయికి ఏమైంది? సారుకు ట్రాక్టర్ మీద పోవలసిన కర్మ ఏం పట్టింది? ఆయన వెనకపోట నడిచేటోళ్ళు కూడా ఎవ్వరు కూడా కారు అడిగితే ఇయ్యలేదా ఎట్లా? ఏది ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. చూసినరా మంత్రి సారు కార్లను పక్కకు పెట్టి పని కట్టుకొని మరి ట్రాక్టర్ మీద ఇట్లా ప్రాజెక్టు పనులను చూసేందుకు పోయిండట. సారు ఎంత మనసు పెట్టి ఉంటే ఇట్లా పోతాడు? 4-5 దినాల సంది వాననక ఎండనక సలేనక దగ్గరుండి మరీ పనులు చేపిస్తుండు. అన్న టైం వరకల్లా పనులు మొత్తం పూర్తి చేసేటట్టే ఉన్నాడు. పొంగులేటి సార్ను అట్లా చూస్తే పట్టిన పట్టు ఇడవని విక్రమార్కుడు పని రాక్షసుడు అన్నట్టు అనిపిస్తలేదు. శ్రీనివాసరెడ్డి సారు బురదలవాడి పనులు చేపించుడు చూస్తుంటే మంత్రి గారంటే మంత్రి గారే, మంత్రి అంటే ఇట్లుండాలని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. మరి రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు పొంగులేటి సారుకు అనిపిస్తలేడా ఎట్లా? అగో ఎందుకంటారా, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారే తోపు తురుం దార్కారి పని రాక్షసుడు ఇంటెలిజెంట్ మినిస్టర్ అని. మరి ఇట్లా బురదల దిగి శ్రీనివాసరెడ్డి సారు కూడా పనులు చేపిస్తుండు కదా. కోమటిరెడ్డి సారు చూస్తే మటుకు పొంగులేటి సారును కూడా పొగిడి మొగుల మీదకి ఎత్తుకుంటాడేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.